డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 సంబంధించిన విధి విధానాలు అయితే వీళ్ళు మరి ఇవ్వటం అయితే జరిగింది. విధి విధానాలు మరి క్వాలిఫికేషన్ మరి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్ రాయాలమ్మా. వీళ్ళు మాత్రమే ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఈసారి ఐఐటి రూర్కి అయితే కండక్ట్ చేసి మీ అందరికి కూడా ఆల్మోస్ట్ అందరికి కూడా మన మెంటర్స్ మరి సబ్స్క్రైబర్కి అందరికి కూడా తెలిసి ఉంటుంది. మరి ఐఐటి రూర్కి ఈసారి జేఈ అడ్వాన్స్ 2025 గోయింగ్ టు బి కండక్టెడ్ మరి ఆన్ May 17th. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియన్ అయితే ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇచ్చాడు ఇక్కడ. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అపియరింగ్ జేఈ అడ్వాన్స్ 2026 ఫర్ ఇండియన్ నేషనల్స్, భారతీయ పౌరులు ఎలిజిబిలిటీ క్రైటీరియా ముందు ఏంటంటే నెంబర్ 1 ఎలిజిబిలిటీ క్రైటీరియన్ ఒకసారి చూద్దాం. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియన్ చూసినప్పుడు పెర్ఫార్మెన్స్ ఇన్ జేఈ 2026 మరి ఎలిజిబిలిటీ క్రైటీరియన్ చూడాలంటే మీరు మరి కేటగిరీ వైజ్ ఇది నెంబర్ 1 అమ్మ. ముందు ముఖ్యమైన జేఈ అడ్వాన్స్ రాయాలంటే క్యాండిడేట్ షుడ్ బి అమాంగ్ 2,50,000. ఆల్రెడీ కూడా నేను వీడియో చేశాను. మనకు 16 లక్షలు 17 లక్షలు జేఈ మెయిన్ రాస్తారు. వాళ్ళల్లో 2,50,000 ఫిల్టర్ చేయడం జరుగుతుంది. మరి బీఈ బీటెక్ పేపర్కి ది పర్సంటేజ్ ఆఫ్ వేరియస్ categories indicated candidates to be shortlisted: 10% EWS, 27% OBC, 15% SC, 7.5% ST. మొత్తం కలిపి 2,50,000 మందిని అయితే వీళ్ళు షార్ట్ చేస్తారు. ఇక్కడ చూడండి కేటగిరీ వైజ్ ఎవరిని కేటగిరీ వైజ్ డిస్ట్రిబ్యూషన్ టాప్ 2,50,000 మందిలో ఓపెన్ క్యాండిడేటు మరి 1,12,50 మంది, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 25,000, మరి ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్ 67,500, ఎస్సీ క్యాండిడేట్ 37,500, మరి ఎస్టీ క్యాండిడేట్ 18,750. మొత్తము 2.5 lakhs మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఇక రెండోది వచ్చేసి ఇంపార్టెంట్ అమ్మ, ఇది ఏజ్ లిమిట్. దీనికి సంబంధించిన ఇది ఇంపార్టెంట్. ఈ A1, A2, A3, A4, A5 ఈ మొత్తము ఈ 5 రూల్స్ అయితే మీరు సాటిస్ఫై అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా 5 రూల్స్ సాటిస్ఫై అయితేనే జేఈ అడ్వాన్స్ 2026 ఎగ్జామినేషన్ రాస్తారు. మరి ఇప్పుడు ఏజ్ లిమిట్ చూద్దాం ఒకసారి. ఏజ్ లిమిట్ చూసినప్పుడు స్టూడెంట్స్ ఏజ్ లిమిట్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 2001 తర్వాత వీళ్ళు పుట్టి ఉండాలా. 5 years ఏజ్ రిలాక్సేషన్ గివెన్ టు ద ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్. అంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ దీస్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ బోర్న్ ఆఫ్టర్ 1996 తర్వాత పుట్టి ఉండాలి. 2001 ఇది కండిషన్ నెంబర్ 1, కండిషన్ నెంబరు 2. అదేవిధంగా కండిషన్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్. కండిషన్ నెంబర్ 3 ఏంటంటే మరి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ఎన్నిసార్లు గేట్ మరి జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. మరి జేఈ మెయిన్ కూడా అదేనమ్మా. జేఈ మెయిన్ జేఈ అడ్వాన్స్ రెండింటికి కూడా కండిషన్స్ ఉన్నాయి. జేఈ మెయిన్ ఏమో 3 సార్లు రాయొచ్చు, జేఈ అడ్వాన్స్ 2 సార్లు రాసేటట్టు ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఉంది. ఇక్కడ క్యాండిడేట్ కెన్ ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ కెన్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్ మ్యాక్సిమం 2 times అండ్ 2 consecutive years. సపోజ్ మరి లాస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంతమంది లాంగ్ టర్మ్ తీసుకుంటారంటే 2025లో రాశారు గేట్ ఎగ్జామినేషన్. అంటే మళ్ళీ మీరు 2026లో ఎలిజిబుల్, అంటే 2027లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నమాట గేట్ ఎగ్జామినేషన్. నీట్ లాగా పదే రాయటం ఇక్కడ స్టోరీ ఉండదు. మంచి పని చేశారు. ఎలాంటి మరి మీ యొక్క లేకపోతే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ 5 సార్లు 6 సార్లు కూడా రాసే అవకాశం ఉంది. అందుకని 2 సార్లు మాత్రమే వీళ్ళు లిమిటేషన్ పెడతాం అయితే జరిగింది. నీట్లో కూడా మరి అదేవిధంగా నీట్ని అందుకని 3-4 సార్లు కొంతమంది స్టూడెంట్స్ రాస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. 4-5 సార్లు కూడా రాస్తున్నారు. 25-26 సంవత్సరాల వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా కేస్ 2 అంటే ఇప్పుడు 25-26 సంవత్సరంలో ఫ్రెష్గా ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తారో వీళ్ళు 2027 మాత్రమే ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ రాసిన వాళ్ళు 2026 లాస్ట్ డేట్ అమ్మ. లాస్ట్ టైము మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాశారు. ఆల్రెడీ కొత్తగా రాసేవాళ్ళు 2026 నుంచి 2027 వరకు కూడా రాయొచ్చు. ఇబ్బంది ఏమీ లేదు. 2 times. అదేవిధంగా జేఈ మెయిన్ 3 సార్లు మాత్రమే రాయాలి. 3 times. మీరు గుర్తుపెట్టుకుని ఈ న్యూస్ ఎక్కడ ఉండదు. ఎందుకంటే వీళ్ళు గుర్తుపెట్టుకోండి, సపోజు జేఈ 2026 ఐపీఆర్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అయ్యి ఉండాలి? 2024లో పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ 2025లో
పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ 2026లో పాస్ అయి ఉండాలి. అంటే వీళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి లిటిగేషన్ పెట్టాడు డైరెక్ట్గా వీళ్ళు ఏం చెప్తల్లా. జేఈ మెయిన్ అనేది 3 times. సపోజు మీరు 2024లో ఫ్రెష్గా రాస్తారు, రెండోసారి 25లో ఫ్రెష్గా రాస్తారు, 2020లో ఫ్రెష్గా రాస్తారు. ఎందుకంటే ఇంటర్మీడియట్తో లింక్ పెట్టాడు కదా వీళ్ళు. సిబిఎస్ఈ ఎగ్జామ్ కానీ ఇంటర్మీడియట్తో లింక్ పెట్టాడు. 26 అంటే జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ 3 సార్లు, మరి అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 2 సార్లు మాత్రమే మరి రాసే విధంగా మరి దీని కండిషన్స్ అయితే ఉన్నాయి. మరి చూసుకోండి. అపియరెన్స్ ఇన్ క్లాస్ 11th ఎగ్జామినేషన్ చూడండి ఒక్కసారి, ఇక్కడ చూడండి. ఇది కండిషన్ పెట్టాడు కదా ఆల్రెడీ. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఇన్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ టైం ఇన్ 25-26 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. అంటే 25-26లోనే పాస్ అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నేను ఇంటర్మీడియట్ 2023లో చేశాను, 2024 చేశారంటే ఈ చల్లవమ్మ. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ అర్థం చేసుకోండి. ఇది ఉన్నది మనం చెప్తున్నాం కానీ మనం కొత్తగా కల్పించి చెప్పేది ఏం లేదు. 20-25లో ఇంటర్మీడియట్, 26లో ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. ద క్యాండిడేట్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ క్లాస్ మరి ఇంటర్ ఎగ్జామినేషన్ క్లాస్ 12th ఎగ్జామినేషన్ ఫర్ ద ఫస్ట్ టైం 2024 ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇక్కడ చూడండి 2024లో ఎవరైతే ఇంటర్మీడియట్ రాశారో మరి ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. ఇన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ నంబర్ ఆఫ్ సబ్జెక్ట్ అటెంప్టెడ్. అది తర్వాత 2024లో 23లో అసలు ఈ ఛాయ్కి కూడా రావడానికి వీల్లేదు. గుర్తుపెట్టుకోండి. బై అపియరెన్స్ ఇన్ ద క్లాస్ 10+2 examination, it is meant that board concerned declared result for that year irrespective of whether or not examination was conducted. It will be considered as appearance even if result of particular candidate got withheld. అంటే మీరు ఎగ్జామినేషన్ రాసినా కానీ ఇది అపియరెన్స్ ఈవెన్ ఇట్ రిజల్ట్ ఆఫ్ పర్టికులర్ క్యాండిడేట్ విత్హెల్డ్లో పెట్టినా కానీ మీరు ఎగ్జామినేషన్ రాసినట్టుగానే చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకో క్లియర్గా, హౌఎవర్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ ద బోర్డ్ declared results for the academic year 23-24 after June 18, then candidates of the board who appeared for the class 12 examination in 20 all eligible. ఇక్కడ కొద్దిగా రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టులో గైడెన్స్ ఉన్నాయి కదా. సపోజు మీరు ఇంటర్మీడియట్ ఆఫ్టర్ June 18, 2024 ఎవరైతే పాస్ అవుతారో మరి వాళ్ళు ఎలిజిబుల్ అమ్మ. గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ అకాడమిక్ ఇయర్ 2023 ఉండి ఆఫ్టర్ June 18, 2024 ది క్యాండిడేట్ ఆఫ్ ద బోర్డ్ హూ అపియర్డ్ for their class 12th intermediate board examination in 2024 eligible to appear JEE advanced అనమాట. provided they will meet all other eligibility criteria in case examination board declared results academic year 2024 before the for the result of particular gate was withheld or reason the candidate not eligible. అంటే వీళ్ళు మీ రిజల్ట్స్ కానీ June 18, 2024 తర్వాత వస్తే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద 2026 జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్. మీ రిజల్ట్ కానీ ఈ యొక్క June 18, 2024 ముందు వస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అది గుర్తుపెట్టుకోండి. మరి ఎవరు ఎలిజిబుల్ ఫైనల్గా 2026లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అకాడమిక్ ఇయర్లో ఎవరైతే రాస్తారో వాళ్ళే జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ అమ్మ. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఎర్లియర్ అడ్మిషన్ అట్ ఐఐటీస్ ఇంతకుముందు ఐఐటీస్లో కొన్ని ఉంటాయి కదా. A candidate should not have been admitted into IIT under any academic program that is not in JOSA Business Rules 2020 irrespective of whether not be candidate continued in the program or prepared in IIT by reporting online on reporting center. The candidate whose admission to IITs are concerned after joining any IIT or not. ఆల్రెడీ ఎవరైనా ఐఐటీలో చేరి కొద్దిగా మంచి బ్రాంచ్ కోసం చూసేవాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అమ్మ. 2026కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సపోజు ఇక్కడ 2025లో ఎవరైతే ఐఐటీలో చేరి సపోజ్ బిఎస్ కోర్స్ ఉంటుంది కదా, బిఎస్ కానీ మంచి కోర్సులు తర్వాత వాళ్ళు ఏంది మళ్ళీ రాద్దాం, మళ్ళీ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాస్తే మనకు ఐఐటి బాంబే కానీ మెడ్రాస్ కానీ మంచి కంప్యూటర్ సైన్స్ సీట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు రిపోర్టింగ్ కదా, ఆన్లైన్ రిపోర్టింగ్ సెంటర్ అట్ ద పాస్ట్ ఎవరైతే యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ చేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఆర్ నాట్ క్యాండిడేట్ కంటిన్యూడ్ ఇన్ ద ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి. మీరు జోసాలో
జోసాలో పార్టిసిపేషన్ చేసి 2025లో మీకు ఒక ఐఐటీలో సీట్ వచ్చింది. సో ఐఐటీలో బిలాయిలో ఏదో బిఎస్ ప్రోగ్రామ్ ఏదో వచ్చింది. కానీ మీరు ఆన్లైన్లో రిపోర్టింగ్ సెంటర్లో యాక్సెప్ట్ చేశారు. ఆన్లైన్లో రిపోర్టింగ్ సెంటర్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ది క్యాండిడేట్ హూజ్ అడ్మిషన్ టు ఐఐటి వాజ్ క్యాన్సిల్డ్ ఆఫ్టర్ జాయినింగ్ ఎనీ ఐఐటి ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. మళ్ళీ అడ్మిషన్ క్యాన్సిల్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అది గుర్తుపెట్టి దీని సారాంశం. ది క్యాండిడేట్ వూ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు ప్రిపరేటరీ కోర్స్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ఐఐటీస్ ఫర్ ఫస్ట్ టైం కెన్ అపియర్. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రిపరేటరీ కోర్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇస్తారమ్మ. ఎస్సీ ఎస్టీ, తర్వాత జనరల్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎనీ కేటగిరీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అపియర్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిపరేటరీ కోర్స్ అనేది జస్ట్ వాళ్ళు అక్కడ ఒక మరి ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అయితే అది దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్, ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఎవాల్యుయేషన్ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు రాయొచ్చు మళ్ళీ ఎగ్జామ్. ది క్యాండిడేట్స్ హూ ఆర్ అలోకేటెడ్ సీట్ ఇన్ త్రూ జోసా 2020 బట్ డిడెంట్ రిపోర్ట్ ఆన్లైన్ అండ్ విత్డ్రా before the last round of allotment, who they had their seat cancelled before the last round of seat allotment for IIT are eligible. అంటే జోసా 2025లో మీకు సీట్ వచ్చింది. జోసా 2025లో సీట్ వచ్చింది. మీరేం చేస్తారు? డిడెంట్ రిపోర్ట్, ఆన్లైన్లో రిపోర్ట్ చేయాల. విత్ బిఫోర్ రౌండ్ ఆఫ్ అంటే రిపోర్ట్ చేయలేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా విత్డ్రా చేసుకున్నారు సీట్ని. తర్వాత హ్యాడ్ దేర్ సీట్ క్యాన్సిల్ అయింది, వాళ్ళు మళ్ళీ ఎలిజిబుల్ అనమాట. వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. ఇది హవెవర్ ఆల్ ఆఫ్ ది అబోవ్ కేసెస్ ద క్యాండిడేట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ టు ఫుల్ఫిల్ ద మెన్షన్డ్ ఫ్రమ్ A1 to A4. A1 to A4 మొత్తము కూడా మీరు ప్రతిదీ కూడా ఇక్కడ ఐదు ఉన్నాయి కదా, 5 ఎలిజిబిలిటీ కండిషన్స్ని మ్యాండేటరీగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. మీకు వీళ్ళకి మాత్రమే ఐఐటీలో సీటు వస్తుంది. లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్మీడియట్ 2025, ఇంటర్మీడియట్ 2020 వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. జేఈ మెయిన్ అయితే ఇంటర్మీడియట్ 2024, 25, 26 వీళ్ళకి మాత్రమే. మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఎలిజిబిలిటీ మరి ఏజ్ లిమిట్ అయితే ఉందో గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.